మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నిర్మాత అల్లు అరవింద్ రష్మిక నటనను కొనియాడుతూ ఆమెలాంటి కూతురు ఉంటే బాగుండు అని వ్యాఖ్యానించారు. ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్లో భాగంగా ఆయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ అభిమానులకు షాక్ ఇచ్చాయి. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అల్లు అరవింద్ ఒకరు. గీత ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఈయన నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పటికీ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే గీత ఆర్ట్స్ బ్యానర్ సమర్పణలో రష్మిక, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా నవంబర్ 7వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయడంతో సినిమా పట్ల మంచి అంచనాలను కూడా పెంచేసింది. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా కథను నటుడు రాహుల్ రవీంద్రన్ తనకు 2021 సంవత్సరంలోనే తెలిపారని, అయితే ఆహా కోసం ఒక సిరీస్ లాగా చేయాలని ప్లాన్ చేశారు. ఇది వెబ్ సిరీస్ కంటే కూడా సినిమాలాగైతే బాగుంటుందని నేను చెప్పాను. అప్పటినుంచి అతను ఎక్కడ కనపడిన ఆ కథ ఏం చేశావు అంటూ నేను అడిగేవాణ్ణి అని అరవింద్ తెలిపారు. ఈ సినిమాలో ఆ అమ్మాయి క్యారెక్టర్ను మోయగలిగే వాళ్లు దొరకాలని ఎదురు చూశాం. ఆ క్యారెక్టర్ను మోయగలిగే కెపాసిటీ రష్మికకు మాత్రమే ఉందని తెలిపారు. ఈ సినిమాలో రష్మిక ఎంత బాగా నటించింది అంటే తనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు, అంత అద్భుతంగా నటించిందని తెలిపారు. ఇలా రష్మికను చూస్తే కనుక నాకు ఇలాంటి కూతురు ఉంటే బాగుండేది అనిపిస్తుందని అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు అరవింద్కు ముగ్గురు కొడుకుల అనే విషయానికి మనకు తెలిసిందే. గతంలో కూడా ఈయన సాయి పల్లవిని ఉద్దేశించి తను నా కూతురు లాంటిది అంటూ మాట్లాడారు. విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి. ఇక తాజాగా రష్మిక గురించి మాట్లాడుతూ ఇలాంటి కూతురు ఉంటే బాగుండేది అని మాట్లాడటంతో బన్నీ ఫాన్స్ ఒకసారిగా షాక్ అవుతున్నారు. ఇలా హీరోయిన్స్ అందరిని మీరు కూతుళ్లుగా భావిస్తే ఎలా సార్? మా అన్నకు హీరోయిన్లను దొరక్కుండా చేస్తారా ఏంటి అంటూ అల్లు అరవింద్ వ్యాఖ్యలపై బన్నీ ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఇంకా ఎక్కువ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడతానని, అలాగే ఈ వేడుకకు విజయ్ దేవరకొండను ముఖ్యాతిథిగా ఆహ్వానిస్తామని చెప్పడంతో ఒక్కసారిగా అభిమానులు కేకలు వేస్తూ గోల చేశారు. ఇక త్వరలోనే రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలోనే అల్లు అరవింద్ ఇలా మాట్లాడారని తెలుస్తోంది. మరి ఈయన చెప్పిన విధంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్కు విజయ్ దేవరకొండ వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి రష్మిక నటనపై అల్లు అరవింద్ చేసిన ప్రశంసలు, ఆ తర్వాత ఆయన చేసిన కూతురు వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ సంఘటన బన్నీ అభిమానుల్లో సరదా చర్చకు దారితీసింది.